హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీకు ఈ వీడియోలో ఏపీ స్టూడెంట్స్ ఇంజినీరింగ్ కాలేజెస్‌లో జాయిన్ అయ్యాక గవర్నమెంట్ ప్రొవైడ్ చేసే ఫీ రియంబర్స్‌మెంట్ స్కీమ్ అనేది ఎవరెవరికి వస్తది? ఈ స్కీమ్స్‌కి ఎలిజిబుల్ అవ్వాలంటే ఏ ఏ కండిషన్స్ ఉన్నాయో నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. సో, వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకైతే చూడండి. ఫ్రెండ్స్, ముందుగా వీడియోనైతే ఒక లైక్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఫస్ట్ స్కీమ్ వచ్చేసి ఏపీలో జగనన్న విద్యా దీవెన. సెకండ్ వన్ వచ్చేసి జగనన్న వసతి దీవెన. మనం ఫస్ట్ జగనన్న విద్యా దీవెన గురించి అయితే తెలుసుకుందాం. ఈ జగనన్న విద్యా దీవెన అంటే మనం కాలేజీలో జాయిన్ అయ్యాక కాలేజ్ ఫీజు ఉంటది కదా! దీన్నే ట్యూషన్ ఫీ అని గూడా అంటారు. ఈ ఫీజుని కంప్లీట్‌గా గవర్నమెంటే పే చేస్తదనమాట. దీన్నే జగనన్న విద్యా దీవెన అంటారు. ఈ ఫీజ్‌తో ఎంసెట్ ర్యాంక్‌కి, ఏ క్యాస్ట్‌కి సంబంధం లేదు. ఏ క్యాస్ట్ వాళ్ళకైనా గవర్నమెంట్ అనేది పే చేస్తది. అలానే మీ ఎంసెట్ ర్యాంక్ ఎక్కువొచ్చినా, తక్కువొచ్చినా దీనికైతే సంబంధం ఉండదనమాట. కాకపోతే కొన్ని కండిషన్స్‌నైతే గవర్నమెంట్ పెట్టింది. ఆ కండిషన్స్ ఏంటో మనం ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాం. ఫస్ట్ కండిషన్ వచ్చేసి ఎంసెట్ కౌన్సెలింగ్ ద్వారా వచ్చిన కాలేజ్‌లో జాయిన్ అయితే మాత్రమే మీకు ఈ ఫీ రియంబర్స్‌మెంట్ స్కీమ్ అనేది వర్తిస్తది. సెకండ్ వన్ వచ్చేసి ఇంజినీరింగ్ కాలేజ్‌లో జాయిన్ అయ్యాక 4 ఇయర్స్ ఉంటాయి కదా! బీటెక్. ఎవ్రీ ఇయర్ మీరైతే 75% అటెండెన్స్‌నైతే మెయింటైన్ చేయాలి. అలా 75% అటెండెన్స్ ఉంటేనే మీకు ఈ ఫీ రియంబర్స్‌మెంట్ అనేది అప్లికబుల్ అవుతది. థర్డ్ వన్ వచ్చేసి స్పోర్ట్స్ కోటా ద్వారా జాయిన్ అయితే మాత్రం మీకు ఈ ఫీ రియంబర్స్‌మెంట్ అనేది రాదు. అలానే ఎంసెట్ కౌన్సెలింగ్ ద్వారా వచ్చిన కాలేజ్‌లో జాయిన్ అవ్వకుండా మీరు ప్రైవేట్‌గా ఏదైనా యూనివర్సిటీలో జాయిన్ అయినా, వేరే కాలేజ్‌లో జాయిన్ అయినా కానీ ఈ ఫీ రియంబర్స్‌మెంట్ అనేది మీకైతే రాదనమాట. ఫోర్త్ వన్ వచ్చేసి మీ ఫ్యామిలీ టోటల్ ఇన్‌కమ్ పర్ యానమ్ 2.5 లాక్స్ అయితే దాటకూడదు. ఫిఫ్త్ వన్ వచ్చేసి మీ ఫ్యామిలీకున్న ల్యాండ్ హోల్డింగ్స్ 25 ఏకర్స్ కన్నా ఎక్కువ ఉండకూడదు. సిక్స్త్ వన్ వచ్చేసి మీ పేరెంట్స్ ఇన్‌కమ్ టాక్స్ అనేది పే చేస్తే గనక మీకు ఈ స్కీమ్ అయితే వర్తించదనమాట. సెవెంత్ వన్ వచ్చేసి గవర్నమెంట్ ఎంప్లాయీస్‌కైతే అసలు ఈ స్కీమ్ అనేది ఎలిజిబుల్ అవ్వరు. ఎయిత్ వన్ వచ్చేసి గవర్నమెంట్ పెన్షన్ తీసుకుంటున్నా గానీ ఈ స్కీమ్ అయితే వాళ్ళకి వర్తించదు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎవరికైతే 4 వీలర్ వెహికల్స్ ఉన్నాయో వాళ్ళకి కూడా ఈ స్కీమ్ అనేది రాదు. మనకున్న కండిషన్స్ అయితే ఇవి. మనకి ఫీ రియంబర్స్‌మెంట్ రావాలంటే కంప్లీట్‌గా ఈ కండిషన్స్ అన్నీ ఒకసారి అయితే చెక్ చేసుకోండి. మనం ఎలిజిబుల్ అయితేనే వీటన్నిటికి మనకి ఈ ఫీ రియంబర్స్‌మెంట్ అనేది వస్తది. సెకండ్ వన్ వచ్చేసి జగనన్న వసతి దీవెన. ఇదైతే హాస్టల్ ఫీ కిందొస్తది. 10,000 per year for ITI students, 15,000 per year for polytechnic students, 20,000 per year who study degree and above for food and hostel expenses. 20 20,000 per year హూ స్టడీ డిగ్రీ అండ్ అబోవ్ అంటే ఇదైతే బీటెక్ స్టూడెంట్స్‌కే వస్తదనమాట. ఈ 20,000 అనేది డైరెక్ట్‌గా మదర్ అకౌంట్‌లోకైతే క్రెడిట్ చేస్తారు. ఈ అమౌంట్ అనేది 2 ఇన్‌స్టాల్‌మెంట్స్‌లో మనకైతే క్రెడిట్ చేస్తారు. ఫస్ట్ ఇన్‌స్టాల్‌మెంట్ వచ్చేసి జులైలో క్రెడిట్ చేస్తారు. సెకండ్ ఇన్‌స్టాల్‌మెంట్ వచ్చేసి డిసెంబర్‌లో మనకైతే క్రెడిట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీ హాస్టల్ ఫీ అనేది 60,000 ఉంటే గనక మీరు గవర్నమెంట్ అనేది మీకు 20,000 ఇస్తది. నెక్స్ట్ 40,000 అనేది మీరే పే చేసుకోవాలి. మీ హాస్టల్ ఫీ ఎంతైనా అవ్వనివ్వండి. జస్ట్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేసేది మీకు 20,000 ఫీనే. మిగతాది మీరు కట్టుకోవాల్సిందే. ఫ్రెండ్స్, ఈ డీటెయిల్స్ అన్నీ మీకు క్లియర్‌గానే అర్థమైందనుకుంటున్నాను. డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. వీడియోని లైక్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.